మీ శాపాలు బాలాజీకి తగలకూడదు. నన్ను క్షమించమ్మా. పూరి పూరి, ఎంత పని చేసావు పూరి, ఎంత పని చేసావు. ఏమైంది చూడమ్మా, పూరి ఎంత పని చేసిందో చూడమ్మా. ఏంటిది? బాలాజీతో వెళ్ళిపోయావు. అయ్యో భగవంతుడా, ఇప్పుడు మేమేం చెయ్యాలి? మా అల్లుడికి ఏం సమాధానం చెప్పాలి? పూరికి ఏం సమాధానం చెప్పాలి? అయ్యో పూరి, ఎంత పని చేసావు. ఇంకొకసారి బాగా ఆలోచించుకో. ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత మధ్యలో మార్చుకోవడానికి ఉండదు. దీని తర్వాత ఏం జరిగినా అన్నిటికీ సిద్ధపడే ఉన్నావా? నాతో కలిసి బతకాలని నిర్ణయించుకున్నావా? అవును, ఏం జరిగినా సరే, ఏమైపోయినా సరే నేను నీతో కలిసి బ్రతకాలనుకుంటున్నాను. ప్లీజ్ ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపో ప్లీజ్. సరే, బండెక్కు. ఇప్పుడు ఏం చేస్తావే? నీ మొగుడు వస్తే ఏం సమాధానం చెప్తావు? అది ఇప్పుడే వెళ్ళింది, ఎంతో దూరం వెళ్ళుండదు. దానికి ఫోన్ చెయ్యి. దాని కాళ్ళ వేళ పడైనా సరే దాన్ని పిలుచుకుందాం. ఫోన్ చెయ్యవే. ఎలా చేయమ్మా, దాని ఫోన్ ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయింది కదా. ఆ బాలాజీతో కలిసి బతకాలనే కదా పారిపోయింది. ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. ఎక్కడికో వెళ్ళిపోవాలనే నిర్ణయించుకొని ఉంటారు. ముందు ఆ కుర్రాడికి ఫోన్ చేయవే. ఫోన్ చేయవే, ఆ కుర్రాడికి ముందు ఫోన్ చేయి. అలాగేమ్మా. అమ్మా, మీ అమ్మ ఫోన్ చేస్తా ఉండదు. ఏమైందే? కాల్ కట్ చేస్తున్నారమ్మా. మళ్ళీ చేయవే, మళ్ళీ చెయ్యి. అమ్మా, ఫోన్ తీయట్లేదమ్మా, కట్ చేస్తూనే ఉన్నారు. అయ్యో, మళ్ళీ చేయవే. ఏంటి గేట్ తెరిచే ఉంది? సెల్వి, అమ్మా, అయ్యో, నీ మొగుడు వస్తున్నాడు కదే. ఇప్పుడు ఏం సమాధానం చెప్తావే? సెల్వి, ఏంటి గేట్ తెరిచుంది? బయటికెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు గేటు వేయాలి కదా. అవును, గమనించలేదు స్వామి. సర్లే, ఇదిగో పెళ్లి ఖర్చుల కోసం 2 లక్షలు తీసుకొచ్చాను, జాగ్రత్త పెట్టు. ఏమైంది? ఏం లేదు అల్లుడు, ఏం లేదు. లేదు, నీ మొహాలు చూస్తేనే తెలుస్తుంది. ఏంటి ఏడ్చినట్టున్నారు? ఏమైంది? ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటి? ఏం జరిగిందో చెప్పండి. ఏం లేదు అల్లుడు గారు. అత్త, నీ చిన్న మనవరాలు ఫోన్ చేసిందా? దాన్ని పెళ్లికి రావద్దన్నానని ముసలి కన్నీరు కార్చిందా? వద్దు. ఆవిడగారి అత్తగారి కుటుంబం ఎవరు మనకు అవసరం లేదు.
ఏ ఒక్కరూ పొరపాటు నా పెళ్లికి రాకూడదో చెప్తున్నా. ఈ విషయం పూరికి కూడా చెప్పి పెట్టండి. అవును, పూరి ఏది? అదే మిమ్మల్ని అడిగేది, పూరి ఏది? అదే అదే బయటికెళ్ళింది సామి. బయటికెళ్ళిందా? ఇప్పుడెక్కడికి? ఏం పని? ఏదో పని మీద వెళ్ళిందనుకుంటాను అల్లుడు గారు. అదే ఏం పని చెప్పెళ్ళుంటుంది కదా. అయినా కాబోయే పెళ్లి కూతుర్ని బయటికి ఎందుకు పంపించారు? దానికి ఏదైనా అవసరం ఉంటే మీరు వెళ్ళాలి. ఏమైనా పనులుంటే మీరు చూసుకోవాలి, లేదంటే నాకు చెప్పాలి. అంటే అది దాని ఫ్రెండ్ ఉంది కదా సామి, ఫ్రెండ్ని కలిసి వస్తానని వెళ్ళింది. ఫ్రెండా? ఫ్రెండ్ ఎవరు? తన ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది కదా సామి. ఎవరు? ఆ సైరాబానునా? అవును. ఇప్పుడేంటంట? పెళ్లికి బయలుదేరుతున్నాం కదా సామి, ఒకసారి కలిసి రావడానికి వెళ్ళింది. సెల్వి, నిజం చెప్పండి. మీ మాట మీ మొహాలు సరిలేవు. నిజం చెప్తారా లేదా? అంటే అది ఏం లేదు సామి. సెల్వి, నిజంగానే సైరాబాను కలవడానికి వెళ్ళిందా పూరి? వెళ్ళు వెళ్ళు. ఇక్కడ అబ్బాయి బాలాజీ దిగి చెప్తా. నువ్వు లేకపోతే నేను కూడా బతకలేను. నీతో కలిసి పారిపోయి బతకాలని ఎన్నోసార్లు నేనే చెప్పినా, కానీ నువ్వు ఇప్పుడు సిద్ధపడి వస్తున్నా ఇది కరెక్ట్ కాదని ఇప్పుడే తెలుసుకుంటున్నా. ఏమంటున్నావు నువ్వు? అవును పూరి, అటు మీ ఇంట్లోను ఇటు మా ఇంట్లోనే ఇప్పటికే గీతా గోవిందం పెళ్లి వల్ల ఎవ్వరూ సంతోషంగా లేరు.
2 కుటుంబాలు ఏరుపడిపోయినాయి. చివరికి గీత్తో కూడా మీ నాయన మాట్లాడకూడదు, పెళ్లికి రాకూడదని చెప్పే స్థితికి వచ్చేసింది పరిస్థితి. ఇప్పుడు గనక నువ్వు నాతో పాటు పారిపోయి వస్తే మనల్ని దూరం పెట్టడానికి వాళ్ళు బతికుంటారో లేదో కూడా తెలీదు. వాళ్ళ ప్రాణాలకి ఏం కాకపోయినా పరువు పోతుంది. పరువు పోయినాక ప్రాణం ఉన్నా లేనట్టే. నీ వల్లే అలా అయిపోయిందని నువ్వు జీవితాంతం కుమిలిపోతూ నాతో ఎట్టా సంతోషంగా ఉంటావు? నిన్ను మా అమ్మ అంత సులభంగా ఒప్పుకోదు. ఇటు అత్తారింటికి అటు పుట్టింటికి రెండిటికి నిన్ను దూరం చేసి కేవలం నన్ను సొత్తు ఎంతకాలం సంతోషంగా ఉంటావు? అసలు సంతోషం అనేదే ఉండదు. ప్లీజ్, ఏమైనా కానీ మనం వెళ్ళిపోదాం ప్లీజ్ బాలాజీ. వద్దు పూరి, నేను ఇప్పటికే మన ప్రేమ బలమైందని నమ్ముతున్నా. మీ నాయన నీకు పెళ్లి ఏర్పాట్లు చేసి ఉండొచ్చు, కానీ నీకు నాకు రాసి పెట్టుంటే ఖచ్చితంగా మన ఇద్దరం ఒకటవుతాం. ఆ పెళ్ళయ్యే చివరి నిమిషం వరకు నా వంతుగా నేను ప్రయత్నిస్తా, నీ వంతుగా నువ్వు ప్రయత్నించు. ఒకవేళ మన ప్రయత్నాలన్నీ దాటి మనం ఒకరికొకరు దక్కమని పరిస్థితి వస్తే అప్పుడు నువ్వేం చెప్తే అది చేద్దాం. అవసరమైతే అందరినీ ఇడిచిపెట్టి శాశ్వతంగా దూరం అయిపోదాం. అప్పటి వరకు ఎదురు చూడు. బాలాజీ, ఇంతకు ముందు నువ్వే చాలా సార్లు పూరిని తీసుకుపోయి పారిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకున్నావు. అప్పుడు పూరి ఒప్పుకోలేదు. ఇప్పుడు పూరియే వచ్చినా నువ్వెందుకు తీసుకెళ్లలేదు? ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టేశారు. దీని తర్వాత మీ పెళ్లి జరుగుతుందనేది నమ్మకం లేని విషయం. అయినా నువ్వు పూరిని తీసుకుని ఎందుకు వెళ్ళలేదు? అప్పుడు నేను చాలా స్వార్థంగా ఆలోచించాను. ఎంత స్వార్థంగా ఆలోచించానంటే, పూరి నేను కలిసి బతకడం తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరూ మా జీవితంలో అవసరం లేదన్నంత స్వార్థంగా ఆలోచించా. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ అది ఎంత తప్పు మెల్లమెల్లగా అర్థం చేసుకున్నా. మా పెద్దోడు ఉదయని తీసుకెళ్లి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. గోవింద్ చెప్ప పెట్టకుండా అందరి ముందు నీ మెళ్ళలో తాళి కట్టేసినాడు. ఈ 2 పెళ్లిళ్ళు అమ్మ మనసు ఎంత బాధ పెట్టుంటాయో నేను అర్థం చేసుకున్నాను. కష్టమో నష్టమో వాళ్ళు ఒప్పించి పెళ్లి చేసుకునే బదులు ఇలా చేసుకోవటం మూలాన ఈ రోజున వదిన కానీ మీరు కానీ అమ్మకి నచ్చని మనుషులైపోయినారు. ఇప్పుడు నేను కూడా అదే పని చేస్తే 3 కొడుకుల్ని కన్నాను, ఒక్కరు కూడా నా మాట వినలేదే, ఇలాంటి కొడుకుల్ని కన్నానని అమ్మ బాధపడుతుంది. అందుకే అమ్మను ఒప్పించేసేసుకోవాలనుకున్నాను. లేకపోతే నా తలరాత ఎట్టుంటే అట్టే జరుగుతుందని నిర్ణయించుకున్నా. కేవలం మా అమ్మ గురించే కాదు, మీ అమ్మా నాయన గురించి కూడా ఆలోచించా. నీ విషయంలో మీ నాయన ఇంకా బాధపడుతూనే ఉన్నాడు. పూరి మీద ఎంతో నమ్మకంతో ఉన్నాడు. పూరి గనక నాతో పారిపోయి వస్తే ఆ మనిషి బతకడు. ముఖ్యంగా దాని గురించే నేను వెనకడుగేసిన. చిన్నడా, కరెక్ట్ రా, నువ్వు చేసిన పని కరెక్ట్. నేను అన్న ప్రేమించిన మనుషుల్ని దక్కించుకోవాలనే ఏదో ఒక మార్గంలో పెళ్లి చేసుకున్నాం. కానీ ఆ లోటు మాత్రం అట్నే తీరకుండా ఉండిపోయిందిరా. నువ్వు పూరిని తీసుకెళ్లకుండా మంచి పనే చేసావు. రే, మనం పెద్దోళ్ళని ఒప్పించి పెళ్లి చేసుకోలేదన్న వెళుతున్నా మనం కోరుకున్న మనుషులతోనే బ్రతుకుతున్నావురా. కానీ వీడు ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడే. అందుకే మనం బాలాజీతో నిలబడాలి. బాలాజీ కోరుకున్నట్టు ప్రేమించిన పూరితోనే వీళ్ల పెళ్లి జరిపించాలి. గీతా, ఇది అసలు సాధ్యమయ్యే పనేనా? ముహూర్తాలు పెట్టుకునేంత వరకు కూడా ఏం చేయలేకపోయారు. ఏం చేసున్నా ముహూర్తాలు పెట్టుకునే ముందే చేసుండాలా. ఇప్పుడు ముహూర్తాలు పెట్టుకున్న తర్వాత ఏం చేసినా మీ నాయన పరువు పోతుంది కదా. మీ నాయన తట్టుకోగలడా? నేను పూరికి బాలాజీకి పెళ్లి చేయాలని చెప్పానే తప్ప వాళ్ళకి తెలియకుండా దొంగచాటుగా చెయ్యాలని చెప్పడం లేదు. పూరి పెళ్లి ముహూర్తం ఎంత ఆపాలనుకున్నా ఆపలేకపోయాం. అది మన చేతులు దాటిపోయి అరవింద్తో పెళ్లి ముహూర్తం వరకు వచ్చేసింది. మా నాయన
పూరి బాలాజీల పెళ్లికి ఒప్పుకునేటట్టు చెయ్యాలి. ఆయన ఆమోదంతో ఆశీర్వాదంతోనే వీళ్ల పెళ్లి జరగాలి. అది సాధ్యమైన పనేనా? ఆలోచించే కొద్దీ అన్ని సమస్యలే కనపడుతున్నాయి తప్ప పరిష్కారం కనపడ్డం లేదు. కాని అలా అని భయపడుతూ కూర్చోలేం. ఎలాగైనా మా నాయన మనసు మార్చాలి. పూరికి బాలాజీతో పెళ్లి జరగకపోతే జీవితాంతం తను సంతోషంగా ఉండదని, బాలాజీ మీద మా నాయనకున్న అభిప్రాయం తప్పని, పూరిని బాగా చూసుకుంటాడనే అభిప్రాయం ఆయనకి కలిగేటట్టు చెయ్యాలి. పెళ్లి ఇదే ఊళ్ళో పెట్టుకున్నా ఏదో ఒక రకంగా మీ నాయనకి సర్ది చెప్పో బతిమాలో బామాలో అర్థం చేసుకోవడానికి నువ్వేమైనా ప్రయత్నాలు చేసుండొచ్చు. అసలు నువ్వు గోవిందు పెళ్లికే రావద్దన్నారు. ఈ ఇంట్లో అత్తగారితో సహా ఎవ్వర్నీ పెళ్లికి ఆహ్వానించలేదు. మీ సొంతూల్లో పెట్టుకున్నారు పెళ్లి. ఆడికి మీరెట్టా పోగలరు? ఏం చేయగలరు? ఆయన రావద్దన్నంత మాత్రాన మా అక్క పెళ్లికి నేను వెళ్లకుండా ఎలా ఉంటాను? ఆ పెళ్లి జరుగుతుంటే ఎలా చూస్తూ ఉంటాను? ఇప్పుడు నేను, గోవింద్, బాలాజీ ముగ్గురం ఆ ఊరికి బయలుదేరి వెళ్తాం. అసలే ఊరది? మీ సొంతూరెక్కడా? తిరుమంగళం. నేను సంవత్సరం బిడ్డగా ఉన్నప్పుడు మా నాయన మమ్మల్ని అందర్నీ తీసుకుని ఈ ఊరొచ్చేశారు. అప్పట్నుంచి ఇంతవరకు మేం ఆ ఊరు వెళ్ళలేదు. ఏంది? నువ్వు సంవత్సరం బిడ్డగా ఉన్నప్పటినుంచి ఆ ఊరే వెళ్ళలేదా? దేనికని? మా నాయన కుటుంబం ఎప్పుడూ కత్తులతో సమాధానం చెప్తూ ఉండే ఫ్యాక్షన్ కుటుంబం. మా నాయనకి ఆ హత్యలు, గొడవలు, ఫ్యాక్షను, అసలు ఆ బ్రతుకులంటేనే ఇష్టం లేదు. అనుకోకుండా మా నాయన చేయని నేరం ఆయన మీద పడి నిందల పాలయ్యారు. ఆ తర్వాత ఆ కుటుంబమే వద్దని తెగదెంపులు చేసుకుని మా నాయన ఈ ఊరొచ్చేశారు. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత పూరి పెళ్లి కోసమే సొంతూరికి బయలుదేరారు. అక్కడైతే పూరికి, అరవింద్కి ఎలాంటి ఆటంకం రాకుండా వాళ్ల పెళ్లి చెయ్యొచ్చని మా నాయన నమ్మకం. అందుకోసమే అలా చేశారు. అంటే మనం ఇప్పుడు అక్కడికి వెళ్తే చాలా సమస్యలున్నాయన్నమాట. అవును. ఇంతవరకు మనం ఇక్కడ మాటలతో మాత్రమే సమాధానం చెప్పే మనుషుల మధ్య ఉన్నాం. కానీ వాళ్ళక్కడ కత్తులతో సమాధానం చెప్తారు. వాటన్నిటినీ మేరి కోరి పూరి బాలాజీల పెళ్లి జరిపించాలి. మనం జాగ్రత్తగా ఉండాలి. బాలాజీ, ముందు నువ్వు వెళ్ళి రెడీ అవ్వు, చెప్తాను. ఇలియానాలా ఉన్నానా, సమంతలా ఉన్నానా? అంత బానే ఉంది కానీ ఏదో తేడా కొడుతుందే. చండాలంగా నువ్వు వెనకాల ఉన్నావు కదా, పక్క తప్పక. ఏమవ్వా, నీ పని హాయిగా ఉండదు. తెల్లారితే లేచి చీర సింగారించుకుని నగలేసుకునే సెల్ఫీలు తీసుకుంటూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకుంటా ఉండవు. నువ్వు మా కాలంలో పుట్టాల్సిందే, తొందరగా పుట్టేసినావు. నా సంగతి సరే గాని నీ కథ ఏంది? సంచి తీసుకుని ఆడుకో బయలుదేరుతున్నావు? ఆ మాత్రం ఊహించలేరా బామా? మా అక్క పెళ్లి కదా, బయలుదేరాం. బయలుదేరిండారా? మాటకి 100 తూర్లో ఈ ఇంటి కోడలు ఈ ఇంటి కోడలని ఓ పెద్ద గొప్పలు చెప్పిండవు కదే. మీ అమ్మోళ్ళు ఈ ఇంటికి పత్రికేం పెట్లా, పైగా ఎవరు రావద్దని చెప్పేసిండారు. ఇప్పుడు ఈ ఇంటి కోడలుగా సిగ్గు లేకుండా మొగుడినంట పెట్టుకుని బయలుదేరుతాండావా నువ్వు? ఆడ పత్రిక పెట్టి పిలిస్తే మాత్రం మనం పెళ్లికి వెళ్ళొచ్చామా చెల్లాయ్? అయినా నువ్వు అన్నట్టుగా ఈవిడ మాత్రం పెళ్లికి వెళ్తుంది, వెళ్ళటానికి వీలేదు. ఎందుకు వీలేదు? అది మా అక్క పెళ్లి, మేం వెళ్ళి తీరాలి. రే గోవిందం, నీ పెండ్లానికి తెలుగులో చెప్తే అర్థమయ్యేట్టు లేదు. నువ్వు అరవం నేర్చుకున్నావుగా, ఆ అరవంలో చెప్పు. మీరు ఆ పెళ్లికి పోవడానికి ఇల్లే. అట్టంటే ఏటమ్మా, ఏవో చిన్న చిన్న మనస్పర్ధలు, గొడవలు ఉంటాయి. అంత మాత్రాన పోకుండా ఉంటావా? ఇదిగో, మీరు కూడా ఏం మనసులో పెట్టుకోకుండా పెళ్లి రోజు కాడికి వచ్చేయాలా. ఇప్పుడు నేను, గీత, బాలాజీ బయలుదేరుతున్నాం. ఏంది? బాలాజీ కూడా మీతో పాటు బయలుదేరుతాడా? అవునమ్మా, నేను కూడా పెళ్లికి బయలుదేరుతూ ఉండా. ఏమరా, పెళ్లికి బయలుదేరారు మీరు? బాగుందిరా, చాలా బాగుంది. మీరు పెళ్లికి బయలుదేరడం చాలా బాగుంది. ఎరా గోవింద్, నీ తమ్ముడు చేసుకోవాల్సిన పిల్లకి ఇంకొకటితో ముహూర్తం పెట్టినారు. ఆ పెళ్లి జరగబోతుంది. దానికి నువ్వు, నీ భార్య ప్రేమించినోడే తీసుకుపోతుండారు. చాలా బాగుందిరా. ఏం చేసేది నాన్న,
వాళ్ళ పెళ్లికి అమ్మేలాగా ఒప్పుకోలేదు. తప్పదు కాబట్టి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయినారు. జీవితంలో ఎక్కడో చోట రాజీ పడాలి కదా, అందుకని దగ్గరుండి పెళ్లి జరిపిద్దామని బయలుదేరుతున్నాం. పెళ్లి రోజుకి మీరంతా కూడా బయలుదేరి వచ్చేయండి. ఏమిరా నీ పెండ్లాన్ని నేర్పించిన ఆరవ పలుకుల్ని మా దగ్గర పలుకుతుండవా? మెత్తగా మాట్లాడి మమ్మల్ని నమ్మించి మీ తమ్ముడిని తీసుకుపోయే ఈడికి దానికి పెళ్లి చేయాలని ఆలోచిస్తుండవా? మా అదంతా ఏం లేదు మా. ఇదిగో నువ్వు అనవసరమైన అనుమానాలు పెట్టుకోబాక. మీరంతా పెళ్లికి వచ్చేయండి చెప్తా. రే గోవిందా, ఇంతవరకు నీతోనూ ఆ పెద్దోడితోనూ వచ్చిన తలవంపులు చాలు. ఆడేమో లక్కమామ లేపుపోయి పెళ్లి చేసుకున్నాడు, నువ్వేమో మా అందరి ముందు ఈ సాంబార్ మెడలో తాడి కట్టావు. ఇప్పుడేమో ఆ బాలాజీ గడి పెళ్లి ప్లాన్ చేస్తున్నారంటరా. రే ఈ పప్పులే ఉడకో, మీరు ఈ పెళ్లికి పోవడానికి వీలేదు. పోవడానికి వీల్లేదని చెప్పడానికి ఇక్కడ ఎవరికీ హక్కు లేదు. అది మా అక్క పెళ్లి, మేం వెళ్లి తీరుతాం. బాలాజీ ప్రేమని ఎలాగో గౌరవించలేదు, కనీసం అతని ఎమోషన్స్ నైనా అర్థం చేసుకుని బాలాజీని మాతో పంపించండి. మీరందరూ కూడా పెళ్లికి రండి. చాలా ఏ బాలాజీ పోరా, లోపలికి పోయే సూట్ కేసు పెట్టు. లేదమ్మా, నేను ఈ పెళ్లికి పోయి తీరాలా. లోపలికి పొమ్మని చెప్తుండే కదరా. లేదమ్మా, నేను పోయే తీరాలా. వెళ్తావా ఎలవా? నేను వెళ్ళమ్మా, నేను పోయే తీరాలా.